వనాన్ని వీడి జనంలోకి మావోయిస్టు టాప్ లీడర్లు. మావోయిస్టు ఉద్యమం ఇక ముగిసినట్లేనా? ప్రజల కోసమే అన్నలు పేరుతో సాగిన మావోయిస్టుల సాయుధ పోరాటం ఇక ముగిసినట్లేనా? దేశంలో ఇక మీదట అడవుల్లో అన్నల కార్యకలాపాలు కనిపించవా? 6 దశాబ్దాలుగా కొనసాగిన మావోయిస్టు ఉద్యమం చివరి దశకు చేరిందా అంటే ప్రస్తుత పరిణామాలు అవుననే చెప్తున్నాయి. ఇప్పటికే అనేక మంది అగ్రనేతలు ఎన్కౌంటర్లో మృతి చెందగా, కేంద్ర కమిటీలో కీలక ఉన్న నేతలు పలువురు ఇటీవల లొంగుబాట పట్టడంతో మావోయిస్టు ఉద్యమం ఇక ముగిసిన గతమేనని సంకేతాలకు ఇస్తుంది. ఒకవైపు 2026 మార్చి 31 నాటికి నక్సల్స్ ఉద్యమాన్ని లేకుండా చేస్తామని, వారి కథ ముగించేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేసిన వేళ జరుగుతున్న పరిణామాల నేపథ్యం అక్షరాలా నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నెల రోజుల ముందుగానే మావోయిస్టు ఉద్యమం పతనావస్థకు చేరుకుంటుందని ప్రచారం సాగుతుంది. దానికి కారణం ప్రస్తుత మావోయిస్టు అగ్రనేతగా పిలువబడుతున్న దేవ్జీ లొంగుబాటు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏర్వేత లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ మావోయిస్టులకు తీరని నష్టాన్ని మిగిల్చిందని చెప్పొచ్చు. కగార్లో చలపతి, కేశవరావు, హిట్మా ఇలా అనేక మంది అగ్రనేతలు మృత్యువాత పడ్డారు. ఈ తరుణంలో కేంద్ర కమిటీకి చెందిన మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న వంటి అగ్రనేతలు లొంగిపోయారు. తాజాగా పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా చెప్తున్న దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి లొంగిపోవడంతో ఇక మావోయిస్టు శకం ముగిసినట్లేనని చెప్తున్నారు. మావోయిస్టు పార్టీ వ్యవస్థాపకులో ఒకరైన అగ్రనేత గణపతి వృద్ధాప్యంతో విదేశాల్లో తలదాచుకున్నారని, మరో నేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఆచూకీ మాత్రం తెలియడం లేదని పోలీసులు అంటున్నారు. దాదాపు 6 దశాబ్దాలుగా కొనసాగుతున్న మావోయిస్టు తుపాకీ పోరాటం ఈ ఏడాదితో చివరి దశకు చేరుకున్నట్లే తెలుస్తుంది. వరుస ఎన్కౌంటర్లు, కీలక నేత లొంగుబాట్లు, పలువురు అగ్రనేతల అనారోగ్య సమస్యలతో మావోయిస్టు పార్టీ తన ప్రభావాన్ని కోల్పోతూ వచ్చింది. ఒకప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉన్న పీపుల్స్ వార్ ఉద్యమం వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంతో బలహీనపడుతూ వచ్చింది. ఆ తర్వాత ఏవోబీకి మాత్రమే పరిమితమైన మావోయిస్టులు బహిరంగంగా జనంలోకి వచ్చి కార్యకలాపాలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. అడపాదడపా కార్యక్రమాలు నిర్వహించడం తప్ప పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ఉద్యమాలు నిర్మించే స్థితిలో మావోయిస్టులు లేరు. దీంతో వారంతా కేవలం అడవులకే పరిమితమయ్యారు. ఇక అగ్రనేతలంతా 50 ఏళ్లు దాటిన వారే కావడంతో అనారోగ్యంతో బాధపడుతుండటం, యువత నక్సల్స్ ఉద్యమంలోకి వెళ్ళడానికి ఆసక్తి చూపకపోవడంతో పార్టీ మరింత దెబ్బతింది. బయట నుంచి కూడా సరైన సహకారం అందే పరిస్థితి లేదు. బయట ఉన్న ప్రజా సంఘాలు, మేధావులు నేరుగా మావోయిస్టులను కలిసి చర్చించే పరిస్థితి లేకపోవడంతో మావోయిస్టులకు ప్రజా సంఘాలకు మధ్య కమ్యూనికేషన్ పూర్తిగా దెబ్బతింది. ఒకప్పుడు సమస్య వస్తే అన్నలు పరిష్కరిస్తారనే నమ్మకం పేదలకు ఉండేది. ప్రభుత్వాలు, పోలీసులు చేయలేని పని వారు చేస్తారనే విశ్వాసం ఉండేది. దాంతో ప్రజలు అన్నలను ఆదరించారు. పోలీస్ స్టేషన్లో జరగని న్యాయం తుపాకీ నీడన జరుగుతుందన్న నమ్మకంతో అన్నలను ఆశ్రయించేవారు. ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రజా కోర్టు పేరుతో అన్నలు ఇచ్చే సత్వర తీర్పు ప్రజలకు వారి మీద మరింత విశ్వాసాన్ని పెంచింది. అయితే రాను రాను నిర్బంధం పెరగడంతో ప్రజలకు అన్నలకు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. అలాగే పోలీసు వ్యవస్థలో కూడా గతంతో పోలిస్తే పోలీసులో మార్పు వచ్చింది. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రజలకు న్యాయం చేయడానికి అవకాశం ఉండడంతో వారు పోలీస్ స్టేషన్లో గడప తొక్కడానికి మార్గం సుగమమైంది. దీంతో అన్నలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. 6-10 మావోయిస్టు ఉద్యమంలో సాధించిన విజయాలు పక్కన పెడితే ఆత్మరక్షణ కోసం అడవుల్లో దాక్కోవడం తప్ప ప్రజల్లోకి వచ్చి ఉద్యమాలు నిర్మించే పరిస్థితి మావోయిస్టులకు లేకుండా పోయింది. మావోయిస్టులు కూడా తుపాకీ కొట్టడం ద్వారా విప్లవాన్ని సాధిస్తామని చెప్పడం, వర్గశత్రు నిర్మూలన తప్ప నిర్మాణాత్మక కార్యకలాపాలు చేపట్టే పరిస్థితులు లేకపోవడంతో వారికి ఆదరణ తగ్గుతూ వచ్చింది. భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో ఓటింగ్ ప్రక్రియ ద్వారా తమకు నచ్చిన నేతలను ఎన్నుకుంటున్న ప్రస్తుత తరుణంలో తుపాకీ న్యాయం మీద ప్రజలకు రోజు రోజుకు విశ్వాసం సన్నగిలుతూ వచ్చింది. ఒకప్పుడు ప్రజలు, ప్రభుత్వం, అన్నల మధ్య సాగిన పోరాటం ఇప్పుడు కేవలం పోలీసులు, నక్సల్స్ అనే స్థితికి చేరుకుంది. కేవలం భద్రతా దళాలతో పోరాడడం తప్ప ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే పరిస్థితి మావోయిస్టులకు లేకుండా పోయింది. ఇది వారికి ప్రజలను దూరం చేసిందని చెప్పొచ్చు. ఇక అగ్రకులాలు, జమీందారులు, దొరలు, భూస్వాముల వంటి బడాబాబుల చేతుల్లో అన్యాయానికి గురవుతున్న పీడిత, తాడిత, బడుగు, బలహీన వర్గాల పక్షాన పోరాడడానికి ఆయుధం ఒక్కటే మార్గమని
మార్గమని నమ్మిన నాటి విద్యావంతులైన యువకులు ఎందరో అన్నల బాట పట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ మెడికల్ కాలేజ్, వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వంటి విద్యా సంస్థల్లో ఉన్నత చదువులు చదువుకుంటున్న ఎందరో అడవి బాట పట్టారు, ఆయుధాలు చేతపట్టారు. అయితే నేడు ఆ పరిస్థితి లేదు. ఉన్నత చదువులు, ఉద్యోగాలు, విదేశాల్లో ఉన్నత జీవితం అనేదే నేటి యువత కాన్సెప్ట్. అంతేకాదు పారిశ్రామికీకరణ, గ్లోబలైజేషన్ పుణ్యమాని ఉద్యోగావకాశాలు పెరిగాయి. ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. దీంతో బడుగు బలహీన అగ్ర అనే తేడా లేకుండా అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. దీంతో మావోయిస్టులోకి రిక్రూట్మెంట్లు పూర్తిగా ఆగిపోయాయి. ఇక బయట ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా పెరిగింది. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, డ్రోన్లు, రోబోలు, డిజిటల్ టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. ఈ టెక్నాలజీని మావోయిస్టులు ప్రస్తుత ఉద్యమానికి అన్వయించుకోలేకపోయారు. దీంతో వారికి అర్బన్ ప్రాంతంలో ఉన్న సానుభూతి పరులు, ప్రజా సంఘాల నుంచి సమాచారం సేకరించడం కష్టతరమైంది. మొబైల్ వంటి సాధనాలను వారు ఉనికిని పసిగట్టడానికి సులువైన మార్గాలుగా మారాయి. డ్రోన్లు, తేలికపాటి విమానాలు అడవుల్లో వారి స్థావరాలను టార్గెట్ చేయడానికి ఈజీగా మారాయి. ఇక నోట్ల మార్పిడి మావోయిస్టులను కోలుకోలేని దెబ్బతీసిందని చెప్పొచ్చు. పార్టీ వద్ద పోగైన కోట్లాది రూపాయలను మార్పిడి చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఆధునిక ఆయుధాలు కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో భద్రతా దళాలతో పోరాడే సమయంలో వారికి సాంప్రదాయ ఆయుధాలు తప్ప మరో మార్గం లేకుండా పోయింది. మావోయిస్టుల వద్ద పేరుకుపోయిన సుమారు 20 నుంచి 50 కోట్ల రూపాయల పాత నోట్లు మార్పిడి చేసుకునే అవకాశం వారికి చిక్కలేదు. కొంత ధనాన్ని మావోయిస్ట్ పార్టీ సానుభూతి పరుల ద్వారా మార్చుకున్నప్పటికీ అది పార్టీ కార్యకలాపాలకు ఏమాత్రం సరిపోలేదు. అంతేకాకుండా కొంతమంది సానుభూతి పరులు, ప్రజా సంఘాల నేతలు నోట్ల మార్పిడి కోసం తీసుకున్న డబ్బులను పార్టీకి తిరిగి చెల్లించలేదని ఇటీవల మావోయిస్టు పార్టీ అగ్రనేత ఒకరు చెప్పడం గమనార్హం. ఇలా ఆర్థికంగా కూడా మావోయిస్టులు తీవ్రంగా నష్టపోయారు. ఇక చివరికి మావోయిస్టు ఉద్యమం ప్రజా ఉద్యమంగా మార్పు చెందాల్సిన సమయంలో ఆ దిశగా అడుగులు వేయలేకపోయిందని చెప్పాలి. దండకారణ్యంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కొంతమేర ప్రజలకు ఉపయోగపడే పనుల్లో కొద్ది గొప్ప చేసినప్పటికీ అక్కడి ప్రజలు సైతం నేడు అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఏండ్ల తరబడి విద్యుత్, రోడ్లు, విద్య, తాగునీరు, వాహన సౌకర్యం వంటి కనీస వసతులను చూడలేని ఆదివాసీలు ఇప్పుడిప్పుడే ఆధునికత వైపు అడుగులు వేస్తున్నారు. వారు అన్నల కంటే అత్యవసరాల వైపు మొగ్గు చూపుతున్నారనేది ఇటీవల పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఈ తరుణంలో అడవుల్లో అన్నలకు కనీస మద్దతు లభించే అవకాశాలు అంతంతంగా మాత్రమే. ఈ తరుణంలో అగ్రనేతలకు లొంగుబాటు తప్ప మరో మార్గం లేదని చెప్పాలి. లొంగిపోయిన నాయకులు బాహ్య ప్రపంచంలో ప్రజలతో మమేకమై ప్రజా ఉద్యమాలు నిర్మిస్తారా, లేక ప్రభుత్వం చూపే ఉపాధి అవకాశాలను వినియోగించుకొని ఉద్యమాలకు చర్మగీతం పాడతారనేది పక్కన పెడితే, ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే మావోయిస్టు సాయుధ పోరాటానికి చివరి అంకం అనేది మాత్రం 100కి 100 నిజం అన్నది అక్షర సత్యం. అదే అడవుల సాక్షిగా 6 దశాబ్దాలుగా సాగిన అడవుల సాక్షిగా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సెక్రటరీ దేవ్జీ ఆదిలాబాద్ అడవుల్లో పోలీసులకు లొంగిపోవడం ఇప్పుడు చర్చనీయమైన అంశంగా మారింది. ఉద్యమం ప్రారంభం అడవుల్లోనే అయింది, ముగింపు కూడా అడవుల్లోనే ఉండడం గమనార్హం.